మీ పేరు ఏం పేరేనా? ప్రవీణ్. ప్రవీణ్ భయ్య. ఏం చేస్తారు మీరు? నేను హోటల్లో జాబ్ చేస్తాను. హోటల్లో జాబ్ చేస్తారు. ఓకే, ఎక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్. రైట్. పాలిటిక్స్ అయితే వాచ్ చేస్తారా? ఎట్లా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year అయింది ఆల్మోస్ట్. ఆల్ గుడ్ ఆర్ ఎట్లా ఉంది? బ్యాడే బ్యాడ్గానే ఉందా? అంటే ఏ విషయంలో బ్యాడ్ అనిపించింది? అన్ని విషయాల్లో బ్యాడే ఉంది. అతని సొంత సంపాదన కోసం ఏదో చేస్తున్నట్టే ఉంది. హైదరాబాద్ అనేది గతంలో తెలంగాణ రాష్ట్రం బాగా దేశవ్యాప్తంగా కూడా కొత్త రాష్ట్రం అనేది కూడా బాగా డెవలప్మెంట్ ఉండే. అవును. ఇప్పుడు ఈ 1 year వచ్చిన తర్వాత ఏం చేయలేదని అంటే ఏం చేయలేదా, లేకపోతే అందుకు బ్యాడ్ అంటారా, లేకపోతే అసలు వాళ్ళు చెప్పిన చేయలేదని బ్యాడ్ అంటారా? అంటే కొత్త ప్రాజెక్టులు అయితే ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తామనే ప్రస్తావన అయితే లేదు. ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు. ఇస్తారా కూడా ఇవ్వలేదు కాబట్టి బ్యాడ్ అంటారు అంతే. ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు, కనీసం అంతకుముందు ఇచ్చినవి కూడా ఇవ్వట్లేదు. అంతకుముందు ఇచ్చినవి కూడా ఇవ్వట్లేదు. ఎందుకు మరి జనాలందరూ కూడా నమ్మి ఓట్లేసి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే చేతగాని ప్రభుత్వం కాబట్టి. అవునా? మరి గతంలో ఇచ్చినప్పుడు అయ్యే కంటిన్యూ చేసినా ఏం కాకపోయేది అంటారు. అవి కంటిన్యూ చేసేందుకు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి. మన హైదరాబాద్కి మన తెలంగాణ టాప్ లో ఉంది. అవును. మన తెలంగాణ అన్ని విషయాలలో టాప్ లో ఉన్నదాన్ని ఏం లేదు, ఖజానా ఖాళీ చేసారు, లంక బిందెలు లేవు, అది లేవు ఇది లేవు అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు కొంచెం లా అండ్ ఆర్డర్ పరిస్థితి ప్రశాంతంగా ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, ఈ రోజు మొత్తం పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది. వాళ్ళని అది ఎట్లా చూస్తారు మరి? అంతకుముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, ఇప్పుడు నైట్ 12 o'clock డ్యూటీ చేసి ఇంటికి వెళ్దామన్నా కూడా భయం అవుతుంది. ఎందుకు? స్కూటీ ఉంటే స్కూటీ డిక్కీలో చెక్ చేయడము, బండి ఆపి బండి ట్యాంక్ కవర్ లో ఏముందని చెప్పి చూడడము, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, గంజా సప్లై చేస్తున్నావు, ఏం సప్లై చేస్తున్నావు అని అడగడము, చేసే వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటాడు, హైడ్రా అంటాడు, అదంటాడు ఇదంటాడు, బిల్డర్ల దగ్గర నుంచి బ్యాగులు తెచ్చుకుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు, ఆ ఢిల్లీకి మోస్తున్నాడు, చంద్రబాబుకు మోస్తున్నాడు. ఇటు వచ్చేసి సినీ ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసేసి ఎవరి దగ్గర ఎంత, ప్రొడ్యూసర్ల దగ్గర ఎంత తీసుకున్నాడని తెలియదు. ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కావాలన్నా కూడా రిలీజ్ అయితే కాదు కూడా తెలియదు. టికెట్ రేటు పెంచుకొని అంటాడు. ప్రొడ్యూసర్ ని బ్లాక్ మెయిల్ చేయడము, బిల్డర్స్ ని బ్లాక్ మెయిల్ చేయడము, ఓన్లీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మనీ ఉంటే చాలు, నెక్స్ట్ కూడా నేనే వస్తా, మనీ ఉంటే చాలు, నేను రూల్ చేయగలుగుతా, మనీ ఉంటే చాలు, జనం పిచ్చోళ్ళు అన్నట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో ఇదే ప్రజలు రేవంత్ రెడ్డి నమ్మి ఓటేసారు కదా, ఎందుకు మరి ఏం చేయలేకపోతున్నాడు? ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసారు అంటే కేసీఆర్ ని 10 years చూసారు. చూసిన తర్వాత బీజేపీ కూడా బండి సంజయ్ ని తీసేయడము, సడన్ గా కిషన్ రెడ్డిని పెట్టడము, బండి సంజయ్ 2nd place కన్నా తీసుకొచ్చాడు బీజేపీని, దాన్ని చేంజ్ చేయడము. ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గెలిచి ఉంటే బీజేపీలో ఉండేటాడు, నిదానంగా కోమటిరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళేటాడు. ఒక సౌత్ తెలంగాణ వరకన్నా బీజేపీ ఫామ్ లో ఉండేది ఆ బండి సంజయ్ ఉండంటే. కొద్దిమంది ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బీజేపీలోకి వెళ్తారు, వేముల వీరేశం కావచ్చు, వెళ్తారు అనే టాక్ అండి. బీజేపీలోకి వెళ్ళకుండా సడన్ గా కాంగ్రెస్ లోకి రావడానికి బీజేపీ వాళ్ళు అక్కడ డ్రాప్ అయ్యారు. ఎట్లా చేసి కేసీఆర్ ని అయితే ఓడగొట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యారు, కేసీఆర్ ని ఓడగొట్టారు అంతే. అక్కడ ఆంధ్రాలో కూటమి ఎట్లయితే అయిందో ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి కేసీఆర్ ని ఓడగొట్టినట్టే ఉంది. అంతేనా? ఓడగొట్టి సరే, ఇప్పుడు పరిపాలన సరిగ్గా అందిస్తురా లేదనేది ఇంపార్టెంట్. పరిపాలన 1 year లో అయితే ఏం చేయలేదు, నెక్స్ట్ 4 years లో ఏమైనా చేస్తే బతుకుంటారు, లేదంటే కాంగ్రెస్ జీవితంలో రాదు. మళ్ళీ నెక్స్ట్ 15 years కానీ 20 years కానీ కేసీఆర్ వస్తారు పక్క. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్? మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ వేస్తారు? అవుట్ ఆఫ్ 10 కి మైనస్ లో వేస్తాం, కనీసం 0 ఇవ్వడానికి కూడా లేదు. అంతేనా? ఈ 4 years లో ఏమైనా చేస్తే మార్క్స్ చేయొచ్చు, అంతే. నెక్స్ట్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకు ఈ దాంట్లో బ్రాండ్ వాల్యూ, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గిందా పెరిగిందా? చాలా వరకు తగ్గిపోయింది, చాలా వరకు తగ్గింది. రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు. పెద్ద వెంచర్స్ చేసిన వాళ్ళు, హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళు కూడా అట్లా ఈగలు కొట్టుకుంటూ ఉన్నారు. అంతేనా? బయట ఇచ్చిన అమౌంట్ కి ఇంట్రెస్ట్లు కడుతూ అంతే అన్ని చేస్తున్నారు. ఏం పేరు తమ్మి? మనోజ్. ఏం చేస్తావు? నేను ఇంటర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని ఆయన స్టడీస్ కంటిన్యూ చేద్దామని ఆయన. ఎట్లా అనిపిస్తుందా తమ్మి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏముందైనా పెద్ద మార్పు రాలే, అప్పుడే బెటర్ ఉండే ఇప్పటికన్నా. మరి దీనికోసమే తెలుసుకున్నారా రేవంత్ రెడ్డి అందరూ యూత్ అంతా? అప్పుడు ఎందుకు తెలుసుకోలే తెలియదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా తిప్పలు పడతారో అర్థమవుతుంది. అంతేనా? ఏమైంది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా? ఏముందన్నా ఏం చేస్తలేడు, ఉన్నాయన్న చక్కగా ఇస్తలేడు, ఇచ్చినవి కూడా ఏం చక్కగా ఏం పని చేస్తలేదు. ఆ బస్సులు ఇచ్చిండు, దాని వల్ల ఏం ఉపయోగమో అర్థమైతలేదు. అంతేనా? ఇల్లు అంటుండు, ఇల్లు వస్తే రావు కూడా తెలియదు. అందరు ఊర్లలో పోయి ఫోటోలు దిగొస్తారు, పంజడుకొని ఫోటోలు అయితే దిగొస్తారు. ఊళ్ళల్లో ఏమన్నా భూమి ఉందా తమ్మి? మాకా ఉందన్న. వస్తుందా? రైతు బంధు పడుతుందా? మరి ఏం పడుతుందో ఏమో అన్న, ఇంతవరకు అయితే ఏం లేదు. ఏం లేదా? ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి
పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా ఏంది నువ్వు చెప్పిన దాని ప్రకారం? అంటే అప్పుడే కొంచెం బెటర్ ఉండే, ఉమ్, ఎందుకంటే అవి ఇవి రైతు బంధు టైంకి పడేది, ఉమ్, అన్ని కరెక్ట్ వచ్చేది. ఉమ్, ఉం? ఉమ్. ఇక ఇప్పుడు ఏంటంటే ఆయన కన్నా ₹1 ఎక్కువ పెంచిండు అని తప్ప కానీ మార్పు ఏం లేదు. ఏం లేదు టోటల్. ఎంత అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు ఇస్తావు కాంగ్రెస్? అవుట్ ఆఫ్ 10 అంటే ఇవ్వచ్చు 1 to 3 points. దేనికి ఇస్తావు 1 to 3 పాయింట్? కాంగ్రెస్ కి ఇవ్వచ్చు. దేనికోసం ఇస్తావు? ఏం చేసినట్టు ఇస్తావు అంటే? ఏముంది, ఏం లేకున్నా కొంచెం ఫ్యాన్స్ కదా అట్లని. రేవంత్ రెడ్డి ఫ్యాన్ వేరాను ఆ, ఇది వరకు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇక స్టేటస్ అది ఇది పెట్టి అల్జల్ చేసినాం. ఇప్పుడు అది ఆ స్టేటస్ పెట్టిన కూడా పనికి రాలేదు. అంతేనా? మరి ఎట్లా? మరి ఇప్పుడు ఓల్డ్ స్టేషన్ పెడుతున్నావు? ఓన్లీ పెడతారండి, బంద్ చేసిన. మరి ఎట్లా రైట్లు అయితే మిమ్మల్ని అందరూ నమ్ముకొని ఇలా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి? ఫస్ట్ లా స్టార్టింగ్ లానైనా కొన్ని ఇవి కాకుండా కొన్ని చేసిన తర్వాత నిమ్మలంగా చేసుకున్నా ఓకే సపోర్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆయనతో కూడా లేకుండా ఇప్పుడు ఒకటి ఇచ్చిండు, మిగతా ఏం రాలే. 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ ఇచ్చిండు, అది కూడా ఏంటి బస్సు. ఇప్పుడు ఇల్లు అంటుండు, ఏమో మరి ఏం చేస్తాడో ఆయన క్యారెక్టర్. అంతేనా? ఇది వరకు ఎట్లా ఉండే? ఇక్కడ లోకల్లోనే ఉంటావు? లోకలే. డెవలప్మెంట్ ఎట్లుండే? డెవలప్మెంట్ అంటే ఇక అట్లనే ఉంది, ఇంతే ఉండే. మంచిగా ఉంటుందా ఇప్పుడు? ఇప్పుడు అంటే అట్లుంటుంది, ఇక చిన్న చిన్న రిపేర్స్ అవుతున్నాయి అంతే. చిన్న చిన్న రిపేర్స్ అయితే అవుతున్నాయి మొత్తానికి. ఇంతకుముందుకి ఈ రోడ్ లేక ఈ రోడ్ వచ్చింది కొత్తగా. ఇది కొత్తగా వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? ఇది ఒక 3 months ఏమో అవుతుంది, 3 months నుంచి 4 months అవుతుంది. ఓకే రైట్. మొత్తానికి అయితే ఎవరు బెస్ట్ అంటావు? కేసీఆర్ బెస్ట్ అంటావా రేవంత్ రెడ్డి బెస్ట్ అంటావా? కేసీఆర్ ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ.